ఎండ బాగుందిగా, అయినా మనకు దేవుని మందిరంలో కూర్చోవటం కష్టమైతే ఎవరైనా కింద కూర్చోలేని వారు ఖాళీగా ఉన్నాయి చైర్స్, కూర్చోవచ్చు. మీరు ఇబ్బంది పడకుండా కూర్చోవచ్చు. మన సంఘంలో రోజా హైదరాబాద్ వెళ్ళిపోయారు. వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మన సంఘ బిడ్డలు ఆయా ప్రాంతాల్లో, పట్టణాల్లో, విదేశాల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డలు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. ఆ తర్వాత హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఆ తర్వాత కోచింగ్ తీసుకుంటున్నారు, వారి కోసం ప్రార్థన చేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి యవనస్తులు ఉన్నారు, యువకుల కోసం ప్రార్థన చేయండి. రక్షణ లేనటువంటి మన కుటుంబాల్లో మన బిడ్డలు, మీ భర్త, మీ భార్య రక్షణ లేని ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన చేయటం మానకండి. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఇదే అంశం. యెహోవా దృష్టి, చెప్పండి, యెహోవా దృష్టి, చెప్పండి నాతోటి, యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది? అంటే దృష్టి అంటే, మాట్లాడండి నాతోటి, దృష్టి అంటే చూపు. యెహోవా కన్నులు, ఆయన చూపులు ఎవరి మీద ఉంటాయి? బైబిల్ సెలవిస్తుంది యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది అని. ఆయన ప్రపంచమంతా చూస్తున్నాడు, కానీ ఒక ప్రత్యేకంగా చూడాలి. అది కొన్నిసార్లు మనకు సంబంధించిన వాళ్ళు ఎంతమందిలో ఉన్నా మనం గుర్తుపట్టినట్టుగా వారి మీద మన దృష్టి పడుతుంది, వారి మీద మన చూపు పడుతుంది. అలాగనే దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందనేది ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నాను. విందాం. కూర్చోండి, ఎవరు కదలకండి. మంచినీళ్ళు ఒక్కర్లు ఇవ్వండి, సరిపోతుంది. ఎవరు కదలకండి. కాస్త ఓపికగా మీరు కూర్చుంటే మంచి వర్తమానం మీరు తీసుకుని వెళ్ళొచ్చు, మంచి సందేశాన్ని మీరు తీసుకుని వెళ్ళొచ్చు. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో ఈ మధ్యాహ్న కాలం మనం వినబోతున్నాం. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఆటోలో 3 త్రాగుబోతులు ఎక్కారు. వినండి, ఒక జోకు, చిన్న జోక్. ఎంతమంది ఎక్కారు? 3 త్రాగుబోతులు ఎక్కారు. ఫుల్లుగా తాగి ఉన్నారు. అది తెలుసుకున్నటువంటి ఆటో డ్రైవర్, ఓహో ఇప్పుడు పొరపాటున దిగండి అంటే ఏమవుతుంది? గొడవ పెడతారా లేదా? నేను మిమ్మల్ని తీసుకెళ్ళనంటే గొడవ పడతారని ఎరిగినటువంటి ఆటో డ్రైవరు ఆటో స్టార్ట్ చేశాడు. యాక్సిలేటర్ నడపటం మొదలుపెట్టాడు. ఒక 10 నిమిషాల తర్వాత మీరు దిగవలసిన స్టేజీ వచ్చింది, దిగండి అన్నాడు. 3 దిగారు. మొదటి వాడు జోబిలోంచి డబ్బులు తీశాడు, ఆటో డ్రైవర్కి ఇచ్చాడు. రెండో వాడు ధన్యవాదాలు చెప్పాడు. 3వ వాడు మాత్రం ఒక్క పీకు పీకాడు చెంపతో. తెలిసిపోయిందేమో అనుకున్నాడు. అంటే ఏం జరిగింది? ఆటో డ్రైవర్ వీళ్ళు తాగెక్కారు కాబట్టి వాడు తెలివిగా ఏం చేశాడంటే ఆటో స్టార్ట్ చేసి అక్కడే పెట్టి దాన్ని వెళ్తున్నట్టుగా ప్రయత్నం చేశాడు. 10 నిమిషాల తర్వాత మీ స్టేజ్ వచ్చింది, దిగమన్నాడు. ఒకవేళ వీడు తెలుసుకున్నాడేమో, కొట్టాడు అని చెప్పి, ఏం బ్రదర్ ఏమైంది, ఎందుకు వచ్చావన్నాడు. అనగానే వాడు అన్నాడు, ఇంత స్పీడ్గా వెళ్ళొచ్చా నీవు? కళ్ళు తిరిగిపోయినా తెలుసా నువ్వు నడుపుతుంటే? అర్థమైందని అండి. తాగుబోతులు చిన్నులు చూశారు మీరు ఎప్పుడైనా? వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మొదటి వాడు డబ్బులు ఇచ్చాడు, రెండో వాడు ధన్యవాదాలు చెప్పేవాడు, 3వ వాడు అన్నాడు, ఇంత స్పీడ్గా నడిపితే ఎలా, యాక్సిడెంట్ అవుతాయి అన్నాడు. అంటే వాళ్ళకి అర్థం కాల, ఆటో అక్కడే పెట్టి వాళ్ళని దించేశారన్న సంగతి. ఇదేనండి. అండి మీరు ఇలాంటి ఎందుకు చెప్తానంటే కాస్త తలలో పైకెత్తి అప్పు భలే ఉంది అంటానికి వింటారని చెప్తారు, అంతే. దీంట్లో ఏమీ లేదు. వినండి, యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది? మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దృష్టి, నేను చూపించే ప్రతి మాటలో దేవుని దృష్టి అనేది ఉంటుంది. అతనితో ఇలాగూ సెలవిచ్చను,
నీవు చేసిన ప్రార్థన విన్నపము నేను అంగీకరించాను. నా నామమును ఇక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నావు. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుడే చెప్తున్నాడు. సొలొమోను ఒక అద్భుతమైన యెరూషలేము మందిరం కట్టించాడు. ఈ యెరూషలేము మందిరంలో సొలొమోను చాలా ప్రార్థనలు చేసినట్టు మనం చూస్తాము ఈ అధ్యాయాల్లో. ఏమండి, ఈ మందిరం కట్టించిన తర్వాత చూసేవాళ్ళు సుందరమైన మందిరం, అందమైన మందిరం, దేవుని మహిమ ఉన్న మందిరంగా భావించేవాళ్ళు. యెరూషలేము మందిరం అంటే ఎవరైనా చూడాలి, వెళ్ళాలని ఆశ కలిగినటువంటి ప్రజలు వెళ్ళేవాళ్ళు. అందుకే యేసు ప్రభువును కూడా చిన్నతనంలో అదే యెరూషలేము మందిరంలోనే సున్నతి చేశారు. అదే యెరూషలేము మందిరంలో నామకరణం చేశారు. అదే యెరూషలేము మందిరానికి వెళ్ళి వస్తూ ఉంటేనే 12 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభువును తప్పిపోయింది కూడా అక్కడే. 3 దినాల తర్వాత యేసు ప్రభువు అదే యెరూషలేములో ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయులు, మహా శాస్త్రవేత్తల మధ్యలో ఆయన బోధించడం మనం చూస్తాం. పేరు కలిగినటువంటి మందిరం, ఖ్యాతి కలిగినటువంటి మందిరం, ఆ మందిరము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మళ్ళా చదివిస్తాను 3వ వచనం. అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించితిని. నా నామము అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ ఆ మందిరములో ఉంటుంది. నా మనసు ఆ మందిరంలో ఉంటుంది. నా దృష్టి ఆ మందిరం మీద ఉంటుంది. నా చెవులు అక్కడ చేయబడే ప్రార్థనలు వింటాయి అని దేవుడు ఆ రోజున సొలొమోనుతో చెప్తున్నాడు. అప్పటికే సొలొమోను చాలా ప్రార్థనలు చేస్తాడు. అయ్యా, నీ సేవకులు ఇక్కడ ఉంటారు, రోగులు ఇక్కడికి వస్తారు, బలహీనులు ఇక్కడికి వస్తారు, సమస్యలు ఉన్నవారు ఇక్కడికి వస్తారు, సమాధానం లేని వారు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసే ప్రార్థనలన్నీ విని జవాబు దయచేయి అని సొలొమోను వేడుకోవటం మనం ఈ అధ్యాయాల్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు సొలొమోనుకే దేవుడు చెప్తున్నాడు, నా మనసు ఆ మందిరం మీద ఉంది, నా దృష్టి ఆ మందిరం మీద ఉంది, నేను ఎల్లప్పుడూ దాన్ని గమనిస్తున్నాను. నిజమే, యేసు నడిపించు ప్రార్థనా మందిరం అని మనం పేరు పెట్టి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ మందిరం మీద దేవుని దృష్టి ఉంది. మీకు తెలుసో తెలియదు, దేవుని మనసు ఇక్కడ అల్లల్లాడిపోతుంటుంది. దేవుని మహిమ ఇక్కడ ఉంది. ఎంతో మంది ఇక్కడ బాగుపడ్డారు, ఎంతో మంది ఇక్కడ రక్షింపబడ్డారు, ఎంతో మంది ఇక్కడ మేలు పొందుకున్నారు, ఎంతో మంది ఇక్కడ ఆరోగ్యం పొందుకున్నారు, ఎంతో మంది ఇక్కడ ఉద్యోగం పొందుకున్నారు, ఎంతో మంది ఇక్కడ గర్భఫలం పొందుకున్నారు, ఎంతో మంది ఇక్కడ వివాహాలు చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏమిటంటే దేవుని కనుదృష్టి ఏ మందిరంలో ఉంటుందో, దేవుని మనసు ఏ మందిరం మీద ఉంటుందో, దేవుని చెవులు ఎవరు ప్రార్థన చేస్తారో ఆ మందిరం ఉంటుంది. తప్పకుండా అక్కడ ఆశీర్వాదం ఉన్నట్టు. ఇప్పుడు మీకు పంచుకున్న సాక్ష్యాలు మీరు విన్నారు కదా. ఆ శివకృష్ణ, దీప ఎక్కడో ఇక్కడే ఉండేవాళ్ళు, మన చర్చి పక్కనే. మేడికొండగా మీ ఇంటి పేరు? శివ, అమ్మ దీప మేడికొండే కదా. మేడికొండ వాళ్ళ మామగారు, దీప వాళ్ళ మామగారు మోహన్, ఆయన రక్షించాం, ప్రభువులోకి రక్షణ నడిపించాం. ఆయన ప్రార్థనకు వచ్చేవారు. వారు ఆయన చనిపోయిన తర్వాత మరలా ఒంగోలు వెళ్ళిపోయారు. ఒంగోలు వెళ్ళిపోయి క్షమించాలి, చిలకలూరిపేట వెళ్ళిపోయారు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు, వాళ్ళ అమ్మగారు ఊరికి దీప. అయితే అమ్మ ఇందాక ఒక మాట మీతో పంచుకుంది. ఏమందంటే, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, నేను ప్రార్థించింది ఏంటంటే, మంచి స్నేహితులు నేను ఎప్పుడు పోగొట్టుకోను, మంచి సంఘ బిడ్డలు నేను ఎప్పుడు ఒకసారికి 2 సార్లు 3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్తాను. వాళ్ళు వేరైపోతున్నారంటే, ఆఖరికి ఇక వేరేవుతారు అనుకున్నప్పుడు నేను ఇంక వెళ్ళను. శివ, దీప వాళ్ళిద్దరి పిల్లలు, పిల్లడు చిన్నోడు ఎక్కడ పుట్టాడు కదమ్మా, చిన్నోడు ఎక్కడ పుట్టాడు. అయితే వాళ్ళ కోసము నేను ప్రార్థించింది ఏంటంటే, ప్రభువా బిడ్డలు మంచి స్నేహితుడు నాకు శివ, కలిసి చాలా విషయాలు మేము మాట్లాడుకుంటాం, వాళ్ళు ఇక్కడికి రావాలి ప్రభువా, అక్కడ ఇబ్బంది పడటానికి వీల్లేదు ప్రభువా, టౌన్లో ఉంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటారు, చిన్న బిడ్డలు, మరి అమ్మాయి అప్పుడు పని ఉంది, మరలా వాళ్ళు రావాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి ఒంగోలుకు వారిని మళ్ళా నడిపించాడు. ఈరోజు 2 ఉద్యోగాలు చేస్తున్నారు.
ఇద్దరు పిల్లలను చక్కని చదువులు చదివించుకుంటున్నారు. మొన్న మన ఎమ్మెల్యే జనార్దన్ గారు పెట్టినటువంటి పిల్లల స్కూల్ విషయంలో ఆ అబ్బాయికి సీట్ వచ్చింది. ఇంచుమించు ఎన్ని వేల మంది, 2500 మందిలో 100 మందికి మాత్రమే సీట్లు వచ్చింది. అందులో శివకృష్ణ కొడుకు కూడా ఉన్నాడు. బిట్టు కారణం ఏమిటి? ఇక్కడ చేసిన ప్రార్థనలో వాళ్ళు ఏకీభవించారు. నన్ను ఎన్నోసార్లు చెప్తాను, నేను ఆత్మీయులు ఎదగలేకపోతున్నాను పాస్టర్ గారు, భక్తిలో కొనసాగలేకపోతున్నాను, ఉద్యోగం అని, పిల్లలని, కుటుంబం అని ఇదే సరిపోతుంది, రాలేకపోతున్నాం అంటున్నారు. నేనైతే రమ్మంటున్నాను. వాటిలో లోపాలు ఏమైనా ఎతకాలంటే 1, 2 చెప్తాను. ఒకటి, ప్రతి ఆదివారం సంఘంలో కలవమంటారు. ఏమ్మా దీప అర్థమైందా? సంఘం చాలా ప్రాముఖ్యమైనది. ఒక సంఘంలో మీరు సభ్యత్వం కలిగి ఉండాలి. నెంబర్ 2, రెండోది, మీకు వచ్చే 10వ భాగం తప్పకుండా మీ శాలరీలో ఇవ్వాలి. ఇది దేవుంది, ఎందుకంటే నమ్ముంది శివకృష్ణ ఇచ్చేవాడు. కాబట్టి 2 పనులు మీ లోపాలు అంతే. మీరు చాలా మంచి ఆత్మీయత కలిగిన బిడ్డలు. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించిన గాక. కారణం ఏమిటి? వాళ్ళ మీద దేవుని దృష్టి ఉంది కాబట్టి మన ప్రార్థన విన్నాడు. ఎక్కడ చేసిన ప్రార్థన విన్నాడు కాబట్టి ఈరోజు పట్టణంలో ఇందాక అమ్మాయి ఒక మాట చెప్తుంది, ఏమని? ఇదే ప్రాంతానికి నేను స్థలము, ఇల్లు కట్టుకొని రావాలి అని, ఇక్కడే ఉండాలని నా కోరిక. అందుకే మీకు చెప్తున్నాను, మంచి సంఘాన్ని వదులుకోకండి, మంచి సేవకుడిని వదిలిపెట్టకండి, మంచి స్నేహితుడిని విడిచిపెట్టకండి, మంచి భర్తను వదులుకోకండి, మంచి కుటుంబాన్ని దయచేసి విడిపోయే స్థితికి తెచ్చుకోకండి. మంచిది ఏదైనా ఉంటే దాన్ని 10 రూపాయలు పెట్టి కొనుక్కోండి, చెడ్డది ఏదైనా ఉంటే 10 రూపాయలు పెట్టి వదిలించుకోండి. యెహోవా దృష్టి, యెహోవా మనసు ఆ మందిరం మీద ఉంది కాబట్టి యెరూషలేము మందిరం ఖ్యాతి కలిగిన మందిరంగా పేరు ఊహించింది. యెరూషలేము మందిరం అంటే అందమైన మందిరంగా, సుందరమైన మందిరంగా ఆ రోజు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఒక మాట మీకు చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. నా దేవా, నీ జనులకు 9వ అధ్యాయము క్షమించాలి 5వ అధ్యాయం 19వ వచనం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19. అదే చదువు. నీ జనులకు నీవు చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. చెప్పారా ఎప్పుడైనా ఈ మాట మీ నోటితో? నెహెమ్యా గారు చెప్తున్న ఈ మాట మీరు చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఏం చేశాడు మేలు? యెరూషలేము గోడలను కట్టడమే కాదండి, అప్పుల్లో ఉన్న వారిని బలపరిచాడు, బలహీనంగా ఉన్న వారిని బలపరిచాడు, కృంగిన వారిని నెహెమ్యా పైకి లేపాడు, చేతగాని వారిని చేతయ్యేటట్టుగా మోటివేషన్ చేశాడు. ఏమండి, యెరూషలేములో అనేక మందిని బలపరిచి నిలబెట్టాడు, భయపడుతున్న వారిని ధైర్యపరిచాడు. అందుకే ఈ జనులకు నేనేం చేశానో నీకు తెలుసు, నాకు కూడా మేలు చేసి నా మీద ఏం పెట్టు? దృష్టి. అండర్లైన్ చేసుకోండి, దృష్టించుము. ఏబు గ్రంథానికి వెళ్ళండి. ఏబు గ్రంథం 34వ అధ్యాయం. ఏబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి ఎక్కడుంది? ఆయన దృష్టి ఎక్కడ ఉంది? యెహోవా దృష్టి ఎక్కడ ఉంది? నరులు మార్గాల్లో ఉంది. ఆ మార్గంలో యెహోవా దృష్టి లేకపోతే దొనకొండ మండలములో 5వ తారీఖున నేను చచ్చిపోవాలి. అర్థమైందా మీకు? చదువు ఏబు గ్రంథం, మళ్ళా చదువు 34:21. 34:21 చదువు. ఆయన దృష్టి ఉంచబడి ఉన్నది, అన్నీ కనిపెడుతున్నారు. నువ్వేం చేస్తున్నావో కనిపెడుతున్నారు, నువ్వేం చూస్తున్నావో కనిపెడుతున్నావు, నువ్వెక్కడికి వెళ్తున్నావో కనిపెడుతున్నావు, నువ్వెవరితో మాట్లాడుతున్నావో కనిపెడుతున్నావు. జాగ్రత్త. అందుకే ఆయన దృష్టి లోకమంతా ఆయన దృష్టి కనిపెడుతున్నది. నరులు మార్గాల మీద ఉంది. కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్నది, ఎందుకు ఎవరి మీద ఆయన ప్రత్యేకం చూస్తున్నారు, ఇదే దృష్టి. ఇదే మీతో నేను పంచుకోబోతుంది. దృష్టి గురించి మనం మాట్లాడుకోవాలంటే
మోషే మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? మోషే ఎన్నేళ్ళు బ్రతికాడు? 120 ఏళ్ళు. ఆయనకు 2 దగ్గల 120 ఏళ్ళు సంవత్సరాలు బతికినప్పటికీ కూడా 2 తగ్గిపోలే. ఏంటయ్యి? 2 తగ్గలేదంటే మోకాల్లో సత్తువ తగ్గలేదు, కనుచూపు దృష్టి తగ్గలేదు. మనమేమో కళ్ళద్దాలు పెట్టుకున్నాం అప్పుడు. ఏమండి? అమ్మ తప్పుగా ఆలోచిస్తాడు. మా సాక్షికున్నాడు చూడవాడు కళ్ళద్దాలు లేదు నీకు తోపదు అంటే ఎంత చిన్న వయసు వాడిది. వాడే కాదు, ఈరోజు చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు కళ్ళద్దాలు పెట్టుకోవడం. కారణం ఏమిటి? చదువుతా 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ వచ్చింది. ద్వితీయోపదేశకాండం 34:7. మోషే చనిపోయినప్పుడు 120 ఏండ్ల. చూసావా? అసలు కళ్ళద్దాలు తెలియదు ఆ రోజుల్లో అండి. దృష్టి తగ్గలేదు. మరి ఈరోజు చూపు ఎందుకు పోతుంది? ఆ రోజు ఇస్సాకు దృష్టి ఏమైంది? మందగిల్లిందని రాయబడి. ఇస్సాకు దృష్టి ఏమైంది? మందగిల్లింది. అందుకే రెప్పలు మందగిల్లటం అంటే రెప్పలు బరువు ఎక్కిపోయి తెరవలేకపోతున్నాడు. అందుకే ఇస్సాకు ఏసేవుని పిలిపించి, పెద్ద కుమారుని పిలిపించి, అదే నేను చచ్చిపోతానురా, నాకు ఏట మాంసం తినాలనిపిస్తుంది, నువ్వు ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టా అంటే ఏసేవుకు బదులుగా యాకోబు వచ్చి ఏట మాంసం పెట్టి ఆశీర్వాదాలు పొందుతాడు. ఎందుకు? మనోడు బుద్ధివాడిగా ఉండదు. ఏమండి? దృష్టి విషయంలో మనం ఆలోచించినట్లయితే చాలా మంది దృష్టిని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పుట్టించింది ఆయనే. కళ్ళున్న వాడికి, కళ్ళు లేని వాడిని, గుడ్డివాడిని, మోగవాడిని అందరినీ పుట్టించింది ఆయనే అంటాడు. నిర్గమాకాండం కూడా 4వ అధ్యాయం 11వ వచ్చింది. 4:11. ఎవడు మోగవాడినే కానీ, చెవిటి వారినే కానీ పుట్టించిన వాడెవడు? నేనే. అయితే ఇక్కడ మనం ఏదైనా చెప్పుకోవాలంటే లోపం ఉన్న వాళ్ళే దేవుణ్ణి బాగా మహిమపరుస్తున్నారు. ఇదే ఆశ్చర్యం. ఏమండి? గుడ్డి వాళ్ళు ఎంత బాగా పాడుతారు పాటలు, దేవుణ్ణి మహిమపరుస్తారు. కాళ్ళు లేని వాళ్ళు దేవుని కోసం మా మందిరానికి కుంటుకుంటానైనా వస్తా ఉంటారు. చేతులు లేని వారు చప్పట్లు కొట్టాల ఆశ ఉన్నప్పటికీ కూడా వారు ఆ చేతులు లేకపోయినా దేవుణ్ణి మహిమపరుస్తారు. లోపము ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అన్ని అవయవాలు బాగున్నాయి, మనం దేవుణ్ణి కనపరచలేకపోతాం. ఇది బాధాకరమైన విషయం. దృష్టి, యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది? నేను చెప్పాలంటే రెఫరెన్స్ చాలా ఉన్నాయిలే. 3 మాటలు ముచ్చటగా మీతో పంచుకొని ముగింపులకు నేను తీసుకొని వస్తాను. 6వ అధ్యాయం ఆదికాండం 8వ వచ్చింది. గత 2 వారాల క్రితం ఈ మాట మీతో పంచుకున్నాను. బహుశా ఒకసారి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం 8వ వచ్చిన ఆదికాండం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందుకున్నవాడాయను. ఎవరి మీద దేవుని దృష్టి ఉంటుంది? అది రైట్, బాగా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నరులందరినీ చూస్తున్నాడు, ప్రపంచాన్ని చూస్తున్నాడు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో అందరినీ చూస్తున్నాడు. కానీ ప్రత్యేకమైన దృష్టి ఎవరి మీద ఉంటుంది? ప్రత్యేకంగా ఎవరిని ఆయన కనిపెడుతున్నాడు? ఎవరి మీద ఆయన మనసుంది? ఎవరి మీద ఆయన ఆలోచన ఉందంటే నీతిమంతుల మీద. మళ్ళా చదివిస్తాను, 6వ అధ్యాయం 8వ వచ్చిన. అయితే నోవాహు కృప ఎందుకు వచ్చింది? అంత కృప ఎందుకని కృపను పొందుకున్నాడు? దేవుని దృష్టిలో నోవాహు పడ్డాడు. దేవుడు ఏమనుకున్నాడు? ఒక్క నరుణ్ణి కూడా భూమి మీద ఉంచడానికి వీల్లేదు. ఒక నరుడే కాదు, ఒక్క పురుగు కూడా ఉండటానికి వీల్లేదు. జల ప్రళయము ద్వారా అన్ని నాశనం అయిపోవాలని ఆలోచించిన దేవుడు, ఒక ఆలోచన వచ్చిన దేవుడు ఒక్కసారిగా పరిశీలన చేసినప్పుడు నోవాహు దేవుని దృష్టిలో పడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక.
దేవుని దృష్టిలో కృప పొందుకోవడానికి అసలైన కారణము, సిసలైన కారణము ఏదైనా ఉంది అంటే నీతిమంతుడు. అది ఎవరండి నోవాహు? చెప్పాలి. నోవాహు ఎవరు? నీతిమంతుడు కాబట్టి దేవుని దృష్టిలో పడ్డాడు, దేవుడు కాపాడాడు జలప్రళయము నుంచి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి మా చేతులెత్తి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడు నిన్ను చూడాలి అన్నా, దేవుని చూపులు నీ మీదికి రావాలి అన్నా, దేవుని దృష్టిలో నీ కుటుంబము ఉండాలి అన్నా, దేవుని దృష్టి నీ మీద ఉండాలి అన్నా, నీతిమంతుడిగా ఉంటే చాలు. దేవుని కృపను పొందుకున్నాడు అంటే ఆ రోజు అన్ని వేల లక్షల మంది ప్రపంచములో, కోట్ల మంది ఉన్నటువంటి ప్రపంచములో నోవాహును ఒక్కడినే కనిపెట్టాడు. అందరితో పాటు నోవాహును నాశనం చేయడానికి వీల్లేదు. అందరితో పాటు నోవాహు కుటుంబాన్ని పాడు చేయడానికి వీల్లేదు. జలప్రళయం ముంచివేయడానికి వీల్లేదు. కాపాడాలి అని నిర్ణయం తీసుకున్నాడు. తనకు కావలసిన వాడను తయారు చేసే విధానం చూశాడు. వాడలేక 8 మందిని చేర్చాడు. జలప్రళయాన్ని పంపించాడు. 120 ఏళ్లకు వచ్చింది జలప్రళయం. తెలుసా ఎన్ని ఏళ్లకు? 120 సంవత్సరాలు నోవాహు వాడ కడుతూనే ఉన్నాడు. వాడ పూర్తయిన తర్వాత 120 ఏళ్లకు జలప్రళయం వచ్చింది. అందరూ జలప్రళయం ఊగిపోతే నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు కోడలు రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కారణం దేవుని కృపకు పాత్రుడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు నేను ఒక పాట పాడాను, కృపయే కృప. ఎంత బాగుందో పాట. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. అందరం కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ఆమేన్. ఏముందని? కేవలం నీతిగా బ్రతికాడు. అందరూ వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటే నోవాహు తన ఇష్టాలను చంపుకున్నాడు, తన ఆశలను చంపుకున్నాడు, చెడు ఆలోచనలను చంపేసుకున్నాడు. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు యెహోవా కృపలో నోవాహు పడ్డాడు. కృప కృప. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఓ మాట మీకు చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథానికి వెళ్ళండి. 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. కృప. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు, బాగా గుర్తుపెట్టుకోండి, నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము కాలేదు, చెయ్యను. ఎవరతను? దావీదు. సౌలుకు దేవుని కృప ఏమైంది? సౌలుకు దేవుని కృప ఏమైంది? ఎడబాసింది. దేవుని కృప ఉన్నంత కాలము సౌలు రాజు అద్భుతకరంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని కృప దూరమైందో తన జీవితం హీనంగా మారిపోయాడు, భ్రష్టుడుగా మారిపోయాడు. ప్రేమించిన వాడినే చంపాలనుకున్నాడు, ఉపకారం చేసిన వాడికే అపకారం చేయాలనుకున్నాడు, పిల్లని ఇచ్చిన వాడు అల్లుడినే చంపేసే దుష్ట ఆలోచన పుట్టింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని కృప. ఎప్పుడైతే దేవుని కృప దూరం అయిపోతుందో దుష్ట ఆలోచనలు వస్తాయి. దేవుని కృపకు దూరం కాకండి. ఆ రోజు శాంసోనుకు దేవుని కృప ఉన్నంత కాలము, దేవుని బలం ఉన్నంత కాలము ఏదైనా చేయగలిగాడు.
దేన్నైనా జయించగలిగినాడు. ఎప్పుడైతే దేవుడు ఎడబాశాడో, యెహోవా అతన్ని ఎడబాషను, బలం ఏమైపోయింది, శక్తి ఏమైపోయింది, సామర్థ్యం ఏమైపోయింది, గొలుసులను తెంపే బలాఢ్యుడు ఏమైపోయాడో గానగ ఇసరాల్సి వచ్చింది. దాగోను గుడిలో 2 స్తంభాలకు కట్టబడ్డాడు. గుండు గీయించారు, కళ్ళు ఓడబీకేశారు. ఆఖరికి దాగోను గుడిలో దాగోను దేవతకు చంపేద్దాం, బలిద్దాం అనుకున్నారు. ఇంత దారుణానికి శాంసోన్ ఎందుకు గురయ్యాడు? దేవుని కృప దూరం అయిపోయింది. మా తల్లి బిడ్డలారా, దేవుని కృపకు దూరం కాదు. దావీదో, సౌలుకు నా కృప దూరం చేసినట్టుగా నీకు మాత్రం నా కృప దూరం చేయను. అందుకే దావీదు 23వ కీర్తన రాసుకుంటూ ఆఖరి వచ్చినప్పుడు 6వ వచనానికి వచ్చినప్పుడు కృపాక్షేమములు ఏమొచ్చును? కృపాక్షేమములే నా వెంట రావాలి. దేవుని కృప నాతో ఉండాలి. చాలునయా చాలునయా నీ కృప చాలునయా, ప్రేమామయుడవై కరుణామయుడవై, ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తండ్రిగా ప్రేమించి తల్లిగా ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా నీ కృప నీ కృప. ఆమేన్. దేవుని కృప ఉన్న ఇల్లు బాగుంటుంది. దేవుని కృప కలిగిన బిడ్డలు ఎంత ప్రళయం వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత కీడు వచ్చినా దేవుని కృప ఉంటే కాపాడబడతావు. పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. కృపలేని బిడ్డలు, కృపలేనటువంటి కుటుంబాలను మనం చూస్తూ ఉంటాము. ఆ ఇంట్లో సమాధానం ఉండదు, ఆ ఇంట్లో ఆరోగ్యం ఉండదు, వారి మార్గాల్లో క్షేమం ఉండదు, వారి ప్రయత్నాల్లో సఫలం ఉండదు, శాపగ్రస్తమైన బ్రతుకు. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 13వ వచనం. 17వ అధ్యాయం 13వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 17:13. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానునట్లు అతనికి నా కృపను చూపక మానను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకు ఏ విధంగా దేవుని కృప చూపించాడో తర్వాత వచ్చిన సొలొమోనుకు కూడా అదే విధంగా కృపను చూపించాడు. ఆయన అంటున్నాడు, అందుకే తల్లిదండ్రులు చేసిన మంచి పనిని బట్టి పిల్లలు ఆశీర్వదించబడతారు. ఏండి, అందుకే అమ్మా నాన్నలుగా చెప్తున్నాను, మంచి పనులు చేయండి. బిడ్డల మీదకి ఆశీర్వాదం రావాలి అంటే మంచి పని చేయండి. నువ్వు చేసిన కర్మ ఫలితం అనే ఒకటి ఉంటుంది. అది బిడ్డలకు శాపంగా మారితే చాలా నష్టాన్ని, కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దావీదు చేసినటువంటి మంచి పని పిల్లలకు ఆశీర్వాదకరంగా మారింది. అయినా ముందు ఎవరికైతే నా కృప చూపించానో ఆ కృప నేను మానిపోలేదు, నీకు కూడా చూపించాను. దేవుని కృప ఎవరికి ఉంటుందంటే నీతిమంతులకి. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే నీతిమంతుల మీద. నీతిమంతుడిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని కృప నీకు ఉన్నట్టే. రెండో మాట యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది? రెండోది 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం. 2 దినవృత్తాంతాలు, తన ఎడల యథార్థ హృదయము గలవారి బలపరుచుటకై యెహోవా కనుదృష్టి
లోకమంతా చెంచారిస్తూ ఉంది. నెంబర్ 2, రెండోది, యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంటే యథార్థంగా ఉన్న వారి మీద. వారిని బలపరచాలి. యథార్థంగా ఎవరున్నారో వారి కుటుంబాలను బాగు చేయాలి. వారి పిల్లలను పైకి లేపాలి. ఉన్నత శిఖరాల మీద నిలబెట్టాలి. మళ్ళా చదివిస్తాను చూడండి ఆ మాటలు. ఎవరి ఎడల అది మనుషుల ఎడల కాదు, దేవుని ఎడల యథార్థంగా ఎవరు ఉంటారో తన ఎడల యథార్థ హృదయం గలవారిని అది బలపరచాలి. యెహోవా దృష్టి వారి మీదనే ఉంది. లోకం మొత్తం చూస్తూ ఉన్న యెహోవా చూపులు యథార్థవంతుల మీదకి రాబోతుంది. యథార్థంగా ఉన్న వారి జీవితంలో రాబోతుంది. అందుకే ఊదు దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ధనవంతుడు. ఆయన పేరు యోబు. ఎలాంటి వాడు చెప్పాలి? ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును. అందుకేగా ఏబు మీద దృష్టి మానుకుందా ఏమండి? ఎన్నిసార్లు చెప్పాడు ఏబు గురించి? మొదటి అధ్యాయం 1వ వచనం, 8వ వచనం అలా చూసుకుంటూ పోతే 7వ వచనం ఏబు గురించి ఎన్నిసార్లు అంటాడు? వాళ్ళ స్నేహితులు వచ్చి ఏమన్నారు చూడు. ఏబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆధారం కాదా? నువ్వు యథార్థంగా బ్రతుకుతే నిరీక్షణ నీలో ఉండదా? ఎదురు చూడటం నీ చేత కాదా? దేవుడు ఇచ్చేంత వరకు, దేవుడు చేసేంత వరకు, దేవుడు వచ్చేంత వరకు, దేవుడు ఉద్యోగాన్ని తెచ్చేంత వరకు, ఆరోగ్యము వచ్చేంత వరకు నిరీక్షణ ఏమైంది? ఏబు స్నేహితులు అంటున్నారు, నీ భక్తి ఏమైంది? ధైర్యాన్ని తెచ్చిపెట్టదా నీకు? నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే కుమిలిపోవు, కృంగిపోవు, కూలబడిపోవు. ధైర్యాన్ని తెచ్చిపెట్టదా? నీ యథార్థ ప్రవర్తనగా ఉంటే నిరీక్షణకు ఆధారం కాదా? ఆధారమే. 2వ అధ్యాయము ఏబు గ్రంథం 9వ వచనంలో భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదిలిపెట్టవా? స్తోత్రం, హల్లెలూయా. ఏం పెట్టవు? వదిలిపెట్టవా? ఇంకా ఎంతకాలం ఏముందని యథార్థంగా బతుకుతావు? ఇంకా ఎందుకయ్యా భజన ఎందుకు? ఏముంది భజన చేయటానికి? ఆదివారం వస్తే ప్రార్థనకు పరిగెడుతున్నావే, ఏం చేశాడు దేవుడు? ఇప్పటికీ నీ కడుపున ఒక నలుసు పుట్టలేదే. ఏరా మాట్లాడేవాళ్ళు? ఆదివారం వస్తే బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నావే, ఏం లాభం? ఈ రోజుకు నీకంటూ ఒక ఉద్యోగం లేదు, పని లేదు, వ్యాపారం లేదని మాట్లాడే తల్లిదండ్రులు లేరా? మాట్లాడే స్నేహితులు లేరా? ఏం చేశాడో? ఈ రోజుకు అప్పులు పాలైపోయావు. ₹1 కూడబెట్టలేదు, ఒక ఇల్లు లేదు, స్థలము లేదు. ఎందుకు దేవునికి ప్రార్థన చేస్తున్నావు, భజన చేస్తున్నావు, యథార్థంగా బతుకుతున్నావు, ఏం లాభం? లేరా అనేవాళ్ళు? ఇంత వయసు వచ్చింది, పెళ్లి కాలేదు, ఎన్ని సంబంధాలు వచ్చినా పోతున్నాయి, ఇంకా ఏ లాభం? ఇంకా ప్రార్థన 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 అంటున్నావు. లేరా ఏబు లాంటి భార్యలు? ఉన్నారు. ఏబు భార్య వచ్చి అంటుంది, వదిలిపెట్టాయి, దేవుణ్ణి దూషించి యథార్థతను వదిలిపెట్టి చచ్చిపో. 10 మంది బంగారం లాంటి బిడ్డలు చచ్చిపోయారు కదయ్యా ఏబు గారు, ఇంకా భజన చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు. భార్య చెప్తున్న మాటలు ఇది. ఎంత అద్భుతమైన ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళ ఊదు దేశంలోనే మనమే కోటీశ్వరులను. ₹1 లేదు ఈ రోజున. ఆస్తి అంతా పోయింది. ఇంకా దేవుడు 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 అని దండం పెడుతున్నావు. ఏమయ్యాడు దేవుడు? చచ్చిపో దేవుడిని దూషించి. ముందు ఒక పని చేయి, దానికి యథార్థంగా ఉన్నదే దాన్ని వదిలేయి. అవినీతి పనులు చేయి, అన్యాయం చేయి, అక్రంగా బతుకు, వాళ్ళు బాగుపడుతున్నారు. అది ఏబు గారి ఆ రోజు చెప్పింది. అయితే ఏబు ఏమన్నాడు? ఎవరు నువ్వు? చదువుకున్నావు కదా. చదువు లేని దానికైతే, చదువు లేని వ్యక్తికైతే ఎంతో కొంత మూర్ఖత్వం ఉంటుంది. నువ్వు కాస్తో కూస్తో చదువుకున్నావు, నువ్వు జ్ఞానం ఉంది, నువ్వా ఇలా మాట్లాడాల్సింది. కొన్నిసార్లు మనం అంటుంటాం, చదువుకున్నావు కదా నువ్వు,
నువ్వు ఇలా మాట్లాడవచ్చా అని అంటుంటారు. ఏమ్మా చదువుకున్నావు కదా, నువ్వు ఇలా చేయొచ్చా, జ్ఞానం ఉంది కదా, ఏమైంది అని మాట్లాడుతుంటారు. ఆ రోజు ఏబు కూడా అదే ప్రశ్న. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అంటే, ఏబు భార్యకి ఎంతో కొంత సంస్కారం ఉంది, చదువు ఉంది, తెలివి కలిగినటువంటి ఆవిడే కాబట్టి అన్ని కష్టాల్లో ఏబుకు తోడున్నట్టు రాయబడలేదు. కానీ ఆ ఒక్క మాట ఏబు గురించి ఆ మాట్లాడింది ఎక్కడ కనిపించదు. ఆ ఒక్క మాట ఏబును సాతాను శోధించడానికి వచ్చినప్పుడు ఏబు భార్యలోకి ప్రవేశించి మాట్లాడింది. కానీ ఏబు భార్య మంచి అమ్మాయి. ఎలా చెప్పగలము? ఏబు రెండో పెళ్లి చేసుకున్నాడా? వినాలి, తలపైకి ఎత్తండి. ఏబు రెండో పెళ్లి చేసుకున్నాడా? మూర్ఖురాలి వదిలేసి పెళ్లి చేసుకున్నాడా? లేదే. బైబిల్లో 42 అధ్యాయంలో ఏబు భార్యకి, ఆ భార్యకే 10 మంది పిల్లలు పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. అంటే అర్థం చేసుకోండి, ఏబు భార్య తోడుగానే ఉంది భర్తకు, ఏబు భార్య అండగానే ఉంది భర్తకు. ఏబు భార్య ఎన్నోసార్లు ఆయన్ను బలపరిచే ఉంటుంది, ధైర్యపరిచే ఉంటుంది. ఆ ఒక్క మాటే నోరు జారింది, దానికి కూడా సాతానుగాడే కారకుడు. అందుకే కొన్నిసార్లు ఈ భార్య పొరపాటున నోరు జారి ఉంటుంది, దానికి కారణం సాతానుగాడని గ్రహించు. ఆ మాటను పట్టుకొని ఏబు ఎక్కడ తన భార్యను మాట్లాడినట్లేదు, ఒకే ఒక చోట నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మేలు అనుభవించిన మనము ఎంతకాలం మేలు చూసాం, ఐశ్వర్యం చూసాం, బంగారం చూసాం, వెండి చూసాం, ఆరోగ్యాన్ని చూసాం, అనుభవించాం, మంచి భోజనమే తిన్నాం, ఏది కావాలంటే తెచ్చుకొని తినగలిగాం, ఏది కొరత లేకుండా ఉంది మన జీవితంలో, అన్నీ పొందుకున్నాం. మేలు అనుభవించిన మనము కీడు అనుభవించగదా? ఇలా చెప్తే భర్తలు బాగుంటుందేమో, అలా చెప్పరుగా. ఏం చెప్తారు? ఒక పక్క రోగం వచ్చి నేను అల్లాడుతా ఉంటే నువ్వు వచ్చి సూటిపోటి మాటలు కారం చల్లుతావా, పైన పడి కొట్టే భర్తలు లేరా? ఉన్నారండి. ఏమండి, కూర్చోబెట్టి నెమ్మదిగా విషయం చెప్తే బాగుండేది, ఏబులాగా. అలా చెప్పరుగా. దయచేసి వినండి. యథార్థవంతులను బలపరచడానికి యెహోవా దృష్టి యథార్థవంతుల మీద ఉంది. ఆ రోజు దావీదు మీద ఆయన కృప చూపించడానికి దావీదు ఒక్క బెత్షెబా విషయంలో తప్ప అని రాయబడదు. చదవండి ఆ మాట. రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజులు 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు బాగా గుర్తుపెట్టుకోండి, తన జీవిత కాలములో యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడు? యథార్థంగా బతికాడండి. ఒక్క బెత్షెబా విషయంలో తప్ప ఆ ఒక్క చోట పొరపాటు చేశాడు, తడబడిపోయాడు, అడుగు జారిపోయింది, మరలా నిలదొక్కున్నాడు, బండ మీద నిలబడ్డాడు. అయ్యా పాపినైన నన్ను కరుణించు అని 51వ కీర్తన రాసుకున్నాడు. అయ్యా నీ రక్షణ దయచేసి దూరం చేయకు. ఏడ్చాడు, పశ్చాత్తాపపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. మరలా పాతాళ పంచుల మీద నుంచి పరలోకం వైపు నడిచే శక్తిని దేవుడిచ్చాడు. ఒక్క బెత్షెబా విషయంలో తప్ప దావీదు బతికినంత కాలములో ఎక్కడ యథార్థంగానే ఉన్నాడు, కానీ ఎక్కడ తప్పించాల. 11వ వచనం కూడా చదువు. ఎలా ఉన్నాడు? ఆశారాజు కూడా దావీదు వలె యథార్థంగానే నడిచాడు. అమ్మా, మీరు యథార్థంగా ఉన్నట్లయితే ఈ బ్రతుకులో యథార్థత, వ్యాపారంలో యథార్థత, ఏమండి, మీరు చేసే పనిలో యథార్థ, కుటుంబంలో యథార్థంగా జీవించిన కాలము ఉన్నట్లయితే దేవుని దృష్టి మీ మీద ఉన్నట్లే. 3వ మాట ముగింపు. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది? మొదటి చెప్పండి, నీతిమంతులు. రెండోది చెప్పండి, యథార్థవంతులు. మూడోది చెప్పండి. నేను చెప్పకుండా మీరు చెప్పాలి. ఇంకా మూడోది ఎవరి మీద ఉంటుంది? మీ మీదనే. మీ మీదని ఎందుకన్నాను? అది రైట్. ఎవరి మీద? దేవుడంటే భయము భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వారి మీద ఉంటుంది. చదవండి ఆ మాటలు. కీర్తనలు 33, 18, 19.
కీర్తనలు 33, 18, 19. వారి ప్రాణమును, కీర్తనలు 33, 18, 19. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? ఆదివారం. భక్తి అంటే ఇదే. ఆదివారం తలంటు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని బైబుల్ చేత పట్టుకొని దేవుని మందిరానికి వచ్చి కూర్చున్న వారినే భక్తులు. దేవుని ఆలయంలో నివసించే వారినే భక్తి కలిగిన జనమండీలు అనేవాళ్ళు. దేవుని మందిరములో ఆరాధన చేసే వారినే భక్తులు అంటారు. అందుకే కొన్నిసార్లు మన పెద్దలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను విన్నాను, అబ్బో భక్తురాలు బయలుదేరిందండి అంటుంటారు. భక్తుడు బయలుదేరాడండి, నిన్నటిదాకా తాగేవాడు వీడు అంటుంటారు. అంటే వాళ్ళు ఒక మార్పు వచ్చింది. మార్పు వచ్చినాక భక్తి చేయటం మొదలుపెట్టారు. వీరిని ఏమంటారంటే భక్తులు, భక్తులు, భక్తులు. దేవాలయానికి వచ్చే ప్రతి ఒక్కరు భక్తులే. ఎన్నో వచ్చిన మళ్ళా చదువు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను. దేవుడంటే భక్తి భయము కలిగిన వారి మీద దేవుని దృష్టి ఉంది. మీరు ప్రతి ఆదివారం ఈ విధంగా రండి, దేవుని దృష్టిలో మీరు పడకుండా ఎందుకుంటారు చెప్పండి? ప్రతి సండే ప్రభుతో గడపడానికి మీరు సిద్ధపడి భక్తి చేసే జనంగా మీరు వచ్చినట్లయితే యెహోవా దృష్టిలో మీ కుటుంబం ఉన్నట్లే, యెహోవా దృష్టిలో మీ బిడ్డలు ఉన్నట్లే, యెహోవా దృష్టిలో మీ ఉద్యోగం ఉన్నట్టే, యెహోవా దృష్టిలో మీ ఆరోగ్యం ఉన్నట్టే. ఎందుకంటే ఆయన దృష్టి నీ మీద ఉంది. అక్కడ రాయబడిన మాటలు ఏంటి? 18 వచ్చిన వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను. ఏ మాత్రము దేవుడు ఆ రోజు నన్ను చూడకపోతే 7వ నెల 5వ తారీఖు ఆదివారం సాయంకాలం 6:30 గంటలకు దేవుని కనుదృష్టి నా మీద లేకపోతే అక్కడ చచ్చిన కుక్కకు బదులుగా గిలగిల కొట్టుకొని నా కళ్ళెదురుగానే చనిపోయినటువంటి కుక్కను నేను చూశాను. ఆ విధంగానే గిలగిల కొట్టుకొని ఊపిరిపోవలసిన పరిస్థితి. ఆ రాయబడిన మాట అదే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును. ఆ రోజు దావీదును తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తే కాపాడింది ఏమిటి? సింహాల నోట్లో పడకుండా దానియేలును కాపాడింది ఎవరో? భక్తి. ఏమండి, ఏం కాపాడింది అనుకుంటున్నారు? భక్తేనండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? దానియేలు సింహాల బోనుకి వెళ్ళటానికి ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? భక్తి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసే భక్తి. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవుణ్ణి స్తుతించే భక్తి. అందుకే భక్తులు భయపడరు దేనికి కూడా. అర్థమైంది మీకు? నిజంగా నువ్వు భక్తి చేయి, నిజమైన భక్తుడు అయితే అసలు దేనికి భయపడరు. భక్తి లేకపోతేనే భయము, ఆందోళన, కలవరం. సామెతల గ్రంథం ముగిస్తున్నారు. 14:26 యెహోవా యందు అదిగో. ఏమండి, ఏమొస్తుంది? భక్తి చేస్తే ఏమొస్తుంది నీకు? ధైర్యం. చేతులు ఇలా వచ్చేసి మొత్తం బ్లడ్. ఒక్క నిమిషమైనా పడ్డకా నుంచి 1 నిమిషమైనా అక్కడే పడుకోవడం వల్ల నేను నిజమండి దూచుకొని వెళ్ళిపోయింది. వాకిలు దాటిపోయింది, బండి ఈడ్చుకున్నాను నేను. అక్కడ దాకా వెళ్ళిపోయింది, వాకిలు దాటిపోయింది, అక్కడ దాకా ఈడ్చుకొని వెళ్ళిపోయింది.
యేసయ్య అనే ఒక పదాన్ని మాత్రం మాట్లాడాను, వెంటనే లేచాను. కారణం ఏమిటి? ధైర్యము. నేను భజన చేస్తున్నాను, నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను, నేను భక్తి చేస్తున్నాను, నా దేవుడు బతికిస్తాడు. జోబిలో ఉన్న ఖర్చు తీసుకున్నాను, ఇక్కడి నుంచి కూడా కారిపోతా ఉంది బ్లడ్. కట్టేసుకున్నాను, నా కళ్ళు ఎదురుకునే కుక్క గిలగిల కొట్టుకుంటుంది. ఈ మాట నేను అందరితో ఎందుకు చెప్తున్నానంటే, ఆ స్థానం నాది. ఏ స్థానము? ఒక్క స్థానము నాది. అలా నేను చచ్చిపోవాలి. తన భక్తుల ప్రాణములను దేవుడు కాపాడుతాడు. దానియేలు సింహాల భూమిలో చచ్చిపోవాలి, దేవుడు బయటికి తీయలేదా? షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఆలిపోవాలి, దేవుడు తప్పించలేదా? భక్తులను వదిలేస్తాడా? భక్తి చేసే వారిని విడిచిపెడతాడా? నువ్వు నిజమైన భక్తిపరుడు అయితే దేవుడు నిన్నెందుకు కాపాడడు? తప్పకుండా కాపాడుతాడు, తప్పకుండా బ్రతికిస్తాడు, తప్పకుండా బలపరుస్తాడు, తప్పకుండా బాగు చేస్తాడు, తప్పకుండా దీవిస్తాడు. సామెతల 10వ అధ్యాయం 27వ వచనం ఆఖరి మాట. 10:27. దేని కారణం అంటే, భక్తి చేయి, ఎంతకాలం బతకాలని నీ జీవితంలో ఉందో అంతకాలము దేవుడు ముదిమి వరకు, దావీదు ముదిమిలో చచ్చిపోయాడు ముసలితనం. ఈరోజు భక్తిహీనుల ఆయుష్ ఎందుకు తగ్గిపోతుంది? అదే అన్యము పుణ్యం ఎరిగినటువంటి అచ్చట ముచ్చట తీరని కుర్రవాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? యవనస్తులు పెళ్లి చేసుకొని, ఒక భార్యను చేసుకొని, 2 పిల్లలను కని, చక్కని ఉద్యోగాలు చేసుకొని, ఆ పిల్లలను చూసుకొని వారికి పెళ్లి చేసి మళ్ళా వాళ్ళ పిల్లలను చూడవలసిన బిడ్డలు ఎందుకని మధ్యలోనే అంతమైపోతున్నారో? భక్తి లేదు, భయము లేదు. దేవుడంటే అసలు భయం లేకుండా బతుకుతున్నారు కాబట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయింది. 3 విషయాలు మీతో పంచుకున్నాను. మొదటిది, యెహోవా దృష్టి నీ కుటుంబం మీద ఉండాలంటే నువ్వు నీతిగా బతకాలి. నెంబర్ 2, యథార్థంగా ఉండాలి, ఎక్కడ దారి తప్పిపోవటానికి వీలు లేదు. నెంబర్ 3, మూడోది, ప్రతి ఆదివారం, ఈ వారం ఏ విధంగా వచ్చావో ప్రతి ఆదివారం నీ కుటుంబ సమేతంగా భక్తి చేయటం నేర్చుకోండి. భక్తులను దేవుడు కాపాడుతాడు. కాబట్టి మరి ఈ దృష్టిలో, యెహోవా దృష్టిలో నువ్వు ఉన్నావా? నోవాకు ఉన్నట్టుగా ఉన్నావా? యోబు ఆయన దృష్టిలో పడినట్టుగా నువ్వు పడ్డావా? ఆ రోజు భక్తుడైన దానియేలు దేవుని దృష్టిలో ఉన్నట్టు నువ్వు ఉన్నావా? ఉన్నట్లయితే నీకు మించినటువంటి అదృష్టవంతులు మరొకరు లేరు. యెహోవా దృష్టి నీ కుటుంబాల మీద ఉండునుగాక. సియోను నుండి యెహోవా మీకు సహాయము చేయునుగాక. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాట ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మార్చమని, ఈ వాక్యం మంచి నేలన పడిన విత్తనంగా చేసి మా బిడ్డలందరికీ ప్రతిఫలం ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.